మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు మనం మైక్రోటియా అంటాం, పిల్లల అంటే చెవులు సరిగా అభివృద్ధి చెందకపోవడం. సో వాళ్ళు చిన్నగా సగం చెవు ఉంటే అందరూ ఎగతాళి చేస్తుంటారు పిల్లల్ని. సో మీరు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు కదా, సో ఆ రిబ్బు అంటే ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? అది వయసుతో పాటు పెరుగుతుందా లేదా అంటే వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ దిస్ ఆపరేషన్? సో నార్మల్గా ఇయర్లో మీరు అన్నట్టు మైక్రోషియా అదేంటంటే ఇయర్ డెవలప్మెంటల్ డిఫార్మిటీస్ చాలా ఉంటాయి. దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద ఇయర్ డెవలప్ అవ్వడం ఆర్ హోల్ ఇయర్ డెవలప్ అవ్వకపోవడం, అండ్ దాంట్లో కూడా ఇయర్ లోబ్యూల్ ఒక్కటే డెవలప్ అవ్వడం, ఇలాంటివి చాలా ఉంటాయి. అన్నిటినీ రీకన్స్ట్రక్షన్తో చేయొచ్చు. రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే మోస్ట్లీ ఇయర్లో మన కార్టిలేజ్ ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది, దానివల్లే మన షేప్ ఆఫ్ ద ఇయర్ వస్తుంది. సో ఆ కార్టిలేజ్ ఫ్రేమ్ వర్క్ని మనం కోస్టల్ కార్టిలేజ్ నుంచి మన శరీరంలో నుంచే కోస్టల్ కార్టిలేజ్లో ఇదే షేప్ని కార్వ్ చేసుకొని అది మళ్ళీ తయారు చేసి ఇయర్ క్రియేట్ చేయొచ్చు. సో దీనిలో కూడా సింగిల్ స్టేజ్, 2 స్టేజ్, 4 స్టేజ్ అలా ఉంటాయి. దాన్ని బట్టి ఇయర్ క్రియేట్ చేయొచ్చు. ఏ పార్ట్ లేదో చూసి ఆ పార్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇయర్స్లో కూడా పెద్ద ఇయర్స్ ఉంటాయి, బ్యాట్ ఇయర్స్ అంటాం, ఇట్లా బయటికి ప్రొజెక్ట్ అవుతూ అది కూడా ఇంకా బాగోవు చూడడానికి అని చాలా ప్రామినెంట్గా ఉంటాయి. చాలామంది అది కూడా అడుగుతారు, అది కూడా కరెక్షన్ చేయొచ్చు. సో ఎప్పుడు కరెక్ట్ చేయాలి అంటే యూజువలీ మైక్రోషియా మనం ఇయర్ నార్మల్ ఒక్కొక్కసారి ఒక ఇయరే ఎఫెక్ట్ అవుద్ది, ఒక ఇయర్ బాగానే ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తామంటే ఇయర్ మ్యాక్సిమం సైజ్ డెవలప్మెంట్ అప్పుడు ఆల్మోస్ట్ 70 to 80%, అంటే 7 to 8 years ఏజ్ అప్పటికి మనం ఈ రికన్స్ట్రక్షన్ అన్నది చేసుకోవచ్చు. అండ్ చేసినప్పటి నుంచి ఎందుకంటే ఇయర్ గ్రోత్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం రీచ్ అయిపోతుంది ఆఫ్ ద అడల్ట్ సైజ్, అలాంటప్పుడు ఇయర్ రికన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇయర్ డిఫార్మిటీస్, మైక్రోషియా ఆర్ బిగ్ ఇయర్, బ్యాట్ ఇయర్, ఇట్లాంటివన్నీ కరెక్టబుల్ చేంజెస్ అండ్ చేసుకోవచ్చు. 7 to 8 years అప్పటి నుంచి చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచి తీస్తారు మీరు కార్టిలేజ్? యూజువల్గా రిబ్స్, ఎవరి శరీరంలో నుంచే రిబ్స్ దగ్గర నుంచి తీస్తాం. కోస్టల్ కార్టిలేజ్ అంటాం దాన్ని. అక్కడి నుంచి బ్లాక్ ఆఫ్ కోస్టల్ కార్టిలేజ్ తీసుకొని దాంట్లో కావ్ చేస్తాం. మన ఇయర్ ఎలా ఉంటుందో దాని షేప్, ఇయర్లో కూడా ఎలివేషన్స్, డిప్రెషన్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ చూసి దాని ప్రకారం కావ్ చేస్తాం. కావ్ చేసి ఇక్కడే పాకెట్ చేసి దాంట్లో పెడతాం. 3D ప్రింటింగ్? 3D ప్రింటింగ్ అన్నది ఆర్టిఫిషియల్ కదా, ఇది వాళ్ళ ఓన్ బోన్ నుంచి తయారు చేస్తాం. మన ఇయర్లో కొన్ని పార్ట్స్ని డిఫైన్డ్గా ఉంటాయి, అనటామికల్ ఫీచర్స్, హెలిక్స్ అని, యాంటీ హెలిక్స్ అని, ట్రేగస్ అని, కాంకా అని అలా ఉంటాయి. అవన్నిటినీ చూసి కార్టిలేజ్ ప్రొజెక్షన్స్ ఎక్కడుంటాయి, డిప్రెషన్స్ ఎక్కడుంటాయో చూసి దాన్ని క్రియేట్ చేస్తాం. ఫ్రేమ్ వర్క్ అంటారు దాన్ని. ఆ ఫ్రేమ్ వర్క్ని ఇక్కడ పాకెట్ డిసెక్ట్ చేసి పెడతాం. సో అట్లా ఇయర్ క్రియేట్ చేయొచ్చు. మీరు అడిగిన 3D ప్రింటింగ్ అన్నారు కదా, ఆర్టిఫిషియల్గా కూడా ఇయర్ ఇంప్లాంట్స్ పెట్టచ్చు. దాన్ని మెడ్పోర్ ఇంప్లాంట్స్ అని అట్లా అంటాము. అవి కూడా ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ కూడా పెట్టచ్చు. బట్ ఇదేంటంటే పేషెంట్స్ ఓన్ టిష్యూ నుంచి చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు పెరుగుతాయి మేడం రాను ఎట్లా? ఇప్పుడు అదే మనం అన్నాం కదా, అందుకే ఇయర్ డెవలప్మెంట్ పూర్తయిపోయిన తర్వాత, అంటే 90% ఇయర్ డెవలప్మెంట్ అడల్ట్ సైజ్కి వచ్చిన తర్వాత మనం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో ఇది ఇంకా పెరిగే ఉండదు కాబట్టి అంత సైజ్ క్రియేట్ చేసి పెడుతున్నాం. ఓకే, సో అందుకే 7 to 8 years అనుకుంటున్నాం.